ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ నెక్స్ట్ రివ్యూ. టాలీవుడ్ లో సినిమాకు తన స్టార్ రేంజ్ ను పెంచుకుంటూ వెళ్తున్న హీరోల్లో నాని ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి ఆ రోల్ కు 100% న్యాయం చేస్తాడనే ఫీలింగ్ కలగజేయడంతోనే నానిని న్యాచురల్ స్టార్ అని పిలుచుకుంటారు. గత చిత్రాలు అనుకున్నంత మేరకు సంతృప్తి పరచకపోవడంతో నాని తన స్వభావానికి భిన్నంగా సినిమాలు చేస్తాడనే కామెంట్ల మధ్య నాని జెర్సీతో రూట్ మార్చినట్టు కనిపించింది. టీజర్లు, ట్రైలర్లు అదే ఇంపాక్ట్ ను కలిగించాయి. భావోద్వేగభరితమైన పాత్రలతో రూపొందించిన జెర్సీ చిత్రం నానికి ఏ రేంజ్ విజయాన్ని అందించింది? బరువైన పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఆకట్టుకుందా? గౌతమ్ తిన్ననూరి దర్శకత్వ విలువలు ఎలా ఉన్నాయి అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈనాటి టీవీ నెక్స్ట్ రివ్యూ చూడాల్సిందే. ఇక జెర్సీ కథ విషయానికి వస్తే, అర్జున్ భారత జట్టుకు ఎంపికయ్యే సత్తా ఉన్న క్రికెటర్గా అర్జున్ను అభినందించిన సారా అతడి ప్రేమలో పడుతుంది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. వారికి నాని అనే కుమారుడు పుడతాడు. ఇలా జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో తన 26 ఏళ్ల వయసులో క్రికెట్కు గుడ్ బై చెబుతాడు. దాంతో అర్జున్ తీసుకున్న నిర్ణయం సారాను హర్ట్ చేస్తుంది. ఆ తర్వాత లంచం తీసుకున్నారనే ఆరోపణతో అర్జున్ ఉద్యోగం పోతుంది. అలా అర్జున్ రకరకాల సమస్యలతో కూరుకుపోయి కొడుకుకు చిన్న గిఫ్ట్ ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. అయితే 36 ఏళ్ల వయసులో ఇండియా జట్టుకు ఆడాలనే కోరికతో క్రికెట్ ఆడాలనుకుంటాడు. ఇక జెర్సీ సినిమాలో మలుపుల విషయానికి వస్తే, మంచి క్రికెటర్గా ఎదుగుతున్న సమయంలో అర్జున్ క్రికెట్కు ఎందుకు దూరమయ్యాడు? క్రికెట్కు అర్జున్ గుడ్ బై చెప్పడం జీర్ణించుకోలేని సారా అతడికి ఎందుకు దూరం కావాలనుకుంటుంది? మళ్ళీ 36 ఏళ్ల వయసులో క్రికెట్ బ్యాట్ పట్టాలని బలంగా కోరుకుంటాడు. తిరిగి క్రికెట్ ఆటలోకి ప్రవేశించడానికి బలమైన కారణం ఏంటి? ఇంతకు తన కుమారుడికి ఇస్తానన్న గిఫ్ట్ ఏమిటి? తన కుమారుడి బర్త్డేకు గిఫ్ట్ ఇస్తానని మాటిచ్చిన అర్జున్ తన మాటను ఎలా నిలబెట్టుకుంటారు అనే ప్రశ్నలకు సమాధానమే జెర్సీ. ఇక జెర్సీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, జెర్సీ అనే పుస్తకం హాట్ అమ్ముడుపోయే అంశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ పుస్తకం నేపథ్యంగా కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లడం జరుగుతుంది. పైసా సంపాదన లేని భర్త అర్జున్ పడే మానసిక సంఘర్షణ తొలి భాగంలో ప్రధానంగా సాగుతుంది. తనను ప్రాణంగా ప్రేమించిన అర్జున్ని సారా ఎందుకు ద్వేషించడం? మరో కోణంలో కథ నడుస్తుంది. ఇక తండ్రి కొడుకుల మధ్య హార్ట్ టచింగ్ సీన్లతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. కొడుకుకు గిఫ్ట్ ఇవ్వాలని మళ్ళీ క్రికెట్ ఆడటం, తన ప్రతిభతో జట్టును ముందుకు నడిపించడం లాంటి అంశాలు ఫీల్ గుడ్ గా సాగుతాయి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, 36 ఏళ్ల వయసులో బలమైన కారణంతో క్రికెట్ ఆడటం, హైదరాబాద్ జట్టును రంజీ ఫైనల్స్ కు చేర్చడం జరుగుతోంది. క్రికెట్ ఆట ముఖ్యమా, కుటుంబం ముఖ్యమా అని సారా తేల్చుకోమనడం సినిమా కొంత ట్విస్ట్ గా మారుతుంది. ఆ క్షణంలో కుటుంబం కోసం క్రికెట్ ను వదిలి రావడం, ఆ తర్వాత కొన్ని సంఘటనల కారణంగా సారా తిరిగి జట్టులోకి పంపించడం లాంటి అంశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ఇక సినిమాకు ఆయువు పట్టువు క్లైమాక్స్. చివరి 10 నిమిషాల్లో ప్రేక్షకుడి గుండెను పిండేసే సన్నివేశాలు సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్తాయి. ఇక డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం విషయానికి వస్తే, భావోద్వేగమైన ఒక చిన్న పాయింట్ చుట్టూ ఎమోషన్స్ ను భారీగా అల్లుకోవడం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రతిభకు అద్దం పట్టింది. కథను భావోద్వేగాల ఒడిదొడుకుల మధ్య నడిపించిన తీరు హ్యాట్స్ ఆఫ్. ఎక్కడా చిన్న తడబాటు లేకుండా కథను కథగా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కమర్షియల్ విలువలతో కూడిన స్క్రీన్ ప్లే, ప్రతి ఆడియన్స్ ను కట్టిపడేసే సన్నివేశాలు రాసుకోవడం, వాటిని ప్రేక్షకుడి హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించిన తీరు అమోఘం. దర్శకుడి ప్రతిభను మాటల్లో చెప్పడం చాలా కష్టమే. కేవలం తెరపై ఆస్వాదిస్తే ఓ మంచి కథను తెరకెక్కించడానికి పడిన తపన జెర్సీలో కనిపిస్తుంది. ఇక నాని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, క్రికెటర్, ఓ మంచి భర్త, తండ్రి, స్నేహితుడు, త్యాగం చేసే గుణం, ఇలా రకరకాల అంశాలు ఉన్న పాత్రను నాని అవలీలగా ఒంటి చేత్తో పోషించాడని చెప్పవచ్చు. తెరపైన మచ్చుకైనా చూద్దామా అంటే నాని కనిపించాడు. కేవలం అర్జున్ పాత్రనే కనిపిస్తుంది. అంటే నాని చేసిన కసరత్తు, అతడి ప్రతిభ అర్జున్ పాత్రను ఆకాశానికి ఎత్తిందని చెప్పొచ్చు. సినిమా చూసిన తర్వాత అర్జున్ పాత్రకు నాని తప్ప మరొకరు న్యాయం చేయలేరేమో అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలగడం గ్యారంటీ. నటుడిగా తన కెరీర్ లో ఇప్పటికే 10 మెట్లు ఎక్కాడనుకుంటే, ఈ సినిమాతో నాని మరో 10 మెట్లు ఎక్కాడనే భావన కలుగుతుంది. ఇక శ్రద్ధా శ్రీనాథ్ నటన విషయానికి వస్తే, జెర్సీ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కు 3 విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్ర లభించింది. తొలి భాగంలో గ్లామరస్ పాత్రలో ఒదిగిపోయింది.
చాలా ఇంటెన్సివ్ గా నడిచే సెకండ్ హాఫ్ లో పర్ఫెక్ట్ ఎమోషన్స్ ను పలికించింది. గ్లామర్ తో కూడిన రొమాంటిక్ సీన్ లో అదరగొట్టింది. పైసా సంపాదించలేని భర్త ఉన్న ఇంట్లో సంసార బాధ్యతలను భుజాన వేసుకునే ఓ భార్యగా సారా పాత్రలో ఒదిగిపోయింది. నటన పరంగా చిన్ని లోపాలు ఉన్నప్పటికీ అవి పెద్దగా పట్టించుకునేలా ఉండవు. చివరిగా ఇది NPL నాని ప్రీమియర్ లీగ్. 6లు 4లతో పాటు భావోద్వేగాలతో బౌండరీలు బాధేశాడు నాని. మొత్తానికి టీవీ నెక్స్ట్ ఇచ్చే రివ్యూ 4.5. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.